హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనము వెజ్ మోమోస్ ఎలా చేయాలో చూద్దాము. అలాగే ఈ వీడియోలో నేను మోమోస్ని 4 రకాలుగా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కప్పు మైదా పిండిని వేసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. పిండి బాగా కలిసిన తర్వాత కొంచెం మసాజ్ చేసి ఒక క్లింగ్ ఫిలింలో ర్యాప్ చేసుకుని 10-15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో 1 కప్పు గ్రేటెడ్ క్యాబేజ్, 1/2 కప్పు గ్రేటెడ్ క్యారెట్, 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. ఉప్పు వేసిన తర్వాత కూరగాయల్లో నీళ్లు వస్తాయి. ఆ నీటిని ఒక క్లీన్ క్లాత్లో వేసి బాగా పిండుకోవాలి. నీరు ఎంత ఎక్కువ తీసేస్తే స్టఫింగ్ అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎలా పొడి పొడిగా ఉందో. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్, 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ పార్ట్, 3 to 4 గ్రీన్ చిల్లీస్ సన్నగా ముక్కలు చేసి అవి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసి బాగా కలపాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ అజినోమోటో, 1 టేబుల్ స్పూన్ అన్సాల్టెడ్ బటర్, 1 టీ స్పూన్ సోయా సాసు, 1/4 టీ స్పూన్ గార్లిక్ పౌడరు, 1 టీ స్పూన్ పెప్పరు పౌడర్ వేసి బాగా కలపాలి. బటర్ అన్నది ఇక్కడ మనకి డ్రైగా ఉన్న వెజిటబుల్స్ మధ్యలో బైండింగ్ లాగా పనిచేస్తుంది. ఇవన్నీ వేసి బాగా స్టఫింగ్ కలిసేటట్లుగా కలుపుకోవాలి. బటర్ బాగా అన్నిటికీ పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత మన స్టఫింగ్ రెడీ అవుతుంది. ఇది పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని తీసి మళ్ళీ కొంచెం మసాజ్ చేయాలి. సాఫ్ట్ అవుతుంది, చక్కగా ఉంటుంది. దీనిని మనం 12 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. వీటిని ఒక చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. స్టఫింగ్తో ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ మెథడ్లో ఒక ఎడ్జ్ నుంచి మడుస్తూ ముందు వరకు క్లోజ్ చేస్తూ పోవాలి. చూస్తున్నారు కదా, చిన్న ఫ్లీట్స్ లాగా పెట్టి దానికి ముందరకు పెట్టి మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తూ నెక్స్ట్ ప్లీట్స్ పెట్టుకుని అలా ఎడ్జ్ వరకు రావాలి. ఒకసారి ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత మనం దాన్ని నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇది ఒక పద్ధతి మోమోస్ని మనం ఫోల్డ్ చేసుకోవడానికి. ఇంకొక రెండో పద్ధతిలో ముందరగా స్టఫింగ్ పూరి మధ్యలో పెట్టుకుని ఒకవైపు నుంచి క్లోజ్ చేసుకుంటూ చిన్న చిన్నగా ప్లీట్స్ చేసుకుంటూ రౌండ్గా మూసుకుంటూ రావాలి. ఒకవైపు మాత్రమే మనం ప్లీట్స్ పెడతాం, రెండో వైపు ప్లెయిన్గా వదిలేసి 2 ఎడ్జెస్ని కలుపుతాం. ఒకసారి ఎడ్జెస్ అన్నీ కవర్ అయిన తర్వాత నీట్గా మనం ఇలాగ దాన్ని ఒకసారి అన్ని ఎడ్జెస్ ప్రెస్ చేసి ఎక్కడ లీక్ లేకుండా జాగ్రత్తగా ఉంచుకుంటాం. ఇది సెకండ్ మెథడ్. ఇంక థర్డ్ మెథడ్ ఇదంతా ఎందుకండి హాయిగా అంటే మనకి రెడీమేడ్ మోమో మోల్డ్స్ దొరుకుతాయి. అవి అమెజాన్లో దొరుకుతాయి. అవి తెచ్చుకుని మనం కజ్జికాయలు చేసుకున్నట్లు మధ్యలో పెట్టి
మోల్డ్తో ఒత్తేసుకుని ఎడ్జెస్ నీట్గా కవర్ అయ్యేట్టు ఉంచి తీసి కూడా చేసుకోవచ్చు. ఇది థర్డ్ పద్ధతి. ఇంక నాలుగో పద్ధతిలో పూరీలో మధ్యలో స్టఫింగ్ పెట్టి రౌండ్గా ఎడ్జెస్ అన్నీ కవర్ చేసి 2 ఎడ్జెస్ని కలపాలి. ఇది కూడా ఇంకొక పద్ధతి. ఇప్పుడు మోమో స్టీమర్ ఉంటే దానిలో కానీ లేకపోతే ఇడ్లీ స్టాండ్లో కానీ మనం మోమోస్ సులభంగా చేసుకోవచ్చు. ప్రతి ప్లేట్కి ఆయిల్ రాసి అందులో మోమోస్ అన్నీ పెట్టాలి. ముందుగా హై ఫ్లేమ్లో 2 మినిట్స్, తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ స్టీమ్ చేయాలి. సర్వింగ్ బౌల్స్లో పెట్టుకుని వేడివేడిగా సర్వ్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ video. Please like, share and subscribe. Thank you.